ఈ కూర మాత్రం రోజు పెట్టిన తినేస్తానండి. ఎందుకంటే అంత ఇష్టం నాకు. ఎండు రొయ్యలు టమాటాలు వేసి చేసిన కర్రీ. అసలు టమాటాలు ఎక్కువ వేసుకొని వాటర్ ఏమి వేయకుండా టమాటాల నుండి వచ్చిన వాటర్తో ఉడికించిన కర్రీ అంటే అసలు అంతే, ఇంకా నేను తినేస్తా అలా. ఎలా చేశానంటే చూసేయండి. ఇక్కడైతే మెత్తలు ఎండ్రాయిలు రెండు కాంబినేషన్లో తీసుకున్నా. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. టమాటోస్ కూడా ఇక్కడ ఇవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. నానబెట్టుకున్నా. ఎండు చేపలు తీసుకున్నాను కదా, వాటినన్నిటిని అవి నానాక ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి చక్కగా మగ్గిచ్చేసుకోవాలి. అవి మగ్గిచ్చేసుకొని అవి చక్కగా రెడ్ కలర్ వచ్చేసి స్మూత్ అయ్యేటప్పటికి పసుపు, ఉప్పు, కారాలు మన టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకొకసారి మూత అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎండి చేపలకి ఉప్పు కారాలు అన్నీ పట్టాలి కాబట్టి. కర్రీ లీవ్స్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేసా. ఇంకా టమాటాలు వేసి మగ్గిచ్చేసుకొని తినడమే. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాట అస్సలు అబద్ధం కాదు. తినండి ఒకసారి.